ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ప్రేక్షకులందరిలో ఎంతవరకు ఫిట్ గా ఉన్నారో లేదో ఒక ఫిట్నెస్ టెస్ట్ లాగా చూపిద్దాం ఈ రోజు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టీవీ చూసుకుని చేసేయడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే నా బాడీ అట్లా చేయడానికి ఆ మూమెంట్స్ అవి నేను చేయగలుగుతాను, అట్లా కూర్చుని పడుకుని లేవగలుగుతాను అని చూడగలుగుతాను. పిల్లలు అయితే చేయగలుగుతారు. కొంతమంది లావుగా ఉండి మరీ అన్ని బీసిపోయిన పిల్లలు కూడా చేయలేరు. ఎక్కువ మంది చేయగలుగుతారు. పెద్దవాళ్ళు మాత్రం చాలా ఫిట్నెస్ విషయంలో ఫెయిల్ అయినట్టు కొంచెం అర్థం అవుతుంది. బాధపడకుండా మనం చూపించేవి ఇంకా ఇది చేసుకోగలిగితే మీ ఇంప్రూవ్మెంట్ కోసం టెస్ట్ కోసం ఇవి చూపిస్తున్నాం. ఆ ఫిట్నెస్ వ్యాయామాలు 2 చూడండి. మరి పాసా ఫెయిలా? మేము ఫెయిల్ అని అనిపిస్తుంది. నిరుత్సాహపడకండి. అంటే మన బాడీ అంత స్వాధీనం తప్పింది. మళ్ళీ ఇట్లాంటివన్నీ వస్తేనే మనం ఎన్నైనా ఏ పనులైనా చేయగలం. కాబట్టి ఆ సామర్థ్యం మన కండరాలకి మన జాయింట్స్కి రావటానికి యోగా వ్యాయామాలు మనం చూపించే కార్యక్రమాల ద్వారా మీకు అందించే అద్భుతంగా ఉపయోగపడతాయి. దినచర్యలో ఇలాంటి వాటిని ఒక భాగంగా చేసుకుంటే మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. డాక్టర్ గారు, ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా అందరికీ బాగా ఎక్కువగా వినిపించే బీపీ గురించి చక్కని అవగాహన ఇచ్చారు. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవచ్చో చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.